శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వైవస్వత మన్వంతరం. సూర్యునికి భార్య సంజ్ఞాదేవి. ఈమె విశ్వకర్మ యొక్క కూతురు. వీరికి వైవస్వతుడు అనే ప్రఖ్యాతి గల కుమారుడు కలిగినాడు. ఆ సంజ్ఞాదేవి కొంతకాలానికి భర్త అయిన సూర్యుని యొక్క వేడి తట్టుకోలేక తన కండ్లు మూసుకున్నది. అందుకు సూర్యుడు మిక్కిలి కోపించి ఆమెతో, దేవి, నన్ను చూచినప్పుడు కళ్ళను మోయిచున్నందున నీ కుమారుడు ప్రజలను వీక్షించడివాడవుతాడు అని పలికినాడు. అందుకు ఆమె భయపడిపోయి చంచలమైన దృష్టి కలదైనది. అందుకు సూర్యుడు కోపించి, నీవు చపలమైన చూపు కలిగి ఉండటం వలన నదిగా మారిపోవదు అని శాపమిచ్చినాడు. కొంతకాలానికి ఆమె యమున అనే పుత్రికను పొందినది. క్రమంగా ఆమె భర్త అయిన సూర్యుని యొక్క వేడి సహించలేక తన నీడ నుండి ఒక యువతిని సృష్టించి, ఓ లలన, నీవు నా వలనే నా భర్త దగ్గర మసులుకోవాలి. నా కుమార్తెను రక్షించుచుండము. నా భర్త అడిగినా నీవేమీ చెప్పవద్దు. నీవు నా పేరుతోనే సంజ్ఞాదేవిగా నీవు ఉండవలెను. నాకు నీకు భేదమేమీ లేదు కాబట్టి నాకంటే వేరు నీవు అని ఎవరూ తెలుసుకోలేరు అని పలికింది. అంతట ఛాయాదేవి, అమ్మ, నీ మాట నా జుట్టు పట్టినప్పుడు శాపము ఇచ్చినప్పుడు చెప్పగలను అని పలికినది. సంజ్ఞాదేవి అందుకు అంగీకరించింది. తన తండ్రి ఇంటికి పోయి తండ్రి యగు తపోధనుడైన విశ్వకర్మను చూచెను. అతడు తన కూతురుతో, అమ్మ, నీవు నీ భర్త అయిన సూర్యదేవుని విడిచిపెట్టి వచ్చి చాలా కాలమైంది. ఆడవారు బంధువులింట ఉండరాదు, ఎల్లవేళలా భర్త వద్దనే ఉండవలెను. నీవు ముల్లోకాలకు అధిపతి అయిన సూర్యదేవుని యొక్క భార్యవు. నీవిక్కడ చాలా కాలం ఉన్నందువల్ల అతడు కోపించగలడు కాబట్టి నీవు నీ భర్త ఇంటికి వెళ్ళము. మరలా రాదలిచినప్పుడు రావచ్చు అని పలికినాడు. ఆమె తన తండ్రి మాటలకు అంగీకరించి అతనికి నమస్కరించి ఉత్తర కురుభూములకు వెళ్ళిపోయింది. భర్త యొక్క తేజస్సు భరించలేక భయంతో అశ్వరూపంతో గొప్పగా తపస్సు చేసెను. అక్కడ ఆ సూర్యదేవుని చెంత ఛాయ సంజ్ఞాదేవిగానే తలచుచూ ఉండగా ఆ సూర్యుడు కూడా ఛాయయే ఆమెగా తలుస్తున్నట్టు వాడై ఆమెతో కలిసిమెలిసి సంచరించెను. కొంతకాలానికి ఛాయాదేవికి కూడా ఒక అందమైన కుమారుని కూతుర్ని కన్నది. క్రమంగా ఛాయాదేవి తన సంతానాన్ని సంజ్ఞాదేవి యొక్క సంతానాన్ని భేదబుద్ధితో చూచుచుండట జరిగింది. మనవు అందుకు ఏమీ చేయలేక ఊరుకుండను. యముడు తన సవితి తల్లి అయిన ఛాయ యొక్క చెడు గుణాలు చూసి సహించలేక ఆమెను తన పాదంతో తన్నినాడు. అప్పుడు ఛాయాదేవి మిక్కిలి కోపించి, ఓరి దురాత్మ, నీకు సవితి తల్లినైన నన్ను తన్నుట తగునా? నీకు శాపమిచ్చెదను. అందువల్ల నీ పాదం తెగిపోయి కింద పడను అని పలికింది. యముడంత భయపడిపోయి తన తండ్రి సూర్యదేవుని దగ్గరకు వచ్చి జరిగిన సంగతంతా పూసగొచ్చినట్టు వివరించి చెప్పినాడు. తండ్రి, తల్లి అనే దానికి తన తనయుల మీద కోపం వచ్చినా చెప్పించినా ఈమె నీకు తల్లి కాదు. మనవు ఈ విషయం తెలుపుచుండునని పలకగా సూర్యదేవుడు విని ఛాయాదేవిని పిలిచి, ఓ తన్వి, అసలు నీవెవరవు? సంగతి ఏమిటి? చెప్పమని, లేనిచో నేను శపిస్తానని పలకగా ఛాయాదేవి భయపడి ఇట్లు పలికినది. అయ్యా, నేను త్వష్ట ప్రజాపతి కూతురైన సంజ్ఞానుదానను, నీ భార్యను. నీ వల్ల ఈ సంతానం పొందితినని చెప్పింది. సూర్యుడు అందుకు సమ్మతించక నిజం చెప్పమని గద్దించినాడు. అయినా ఆమె చెప్పలేదు. అప్పుడు సూర్యదేవుడు మిక్కిలి కోపించి శపిస్తానన్నాడు. అప్పుడు ఛాయాదేవి భయపడిపోయినటువంటిదై అసలు విషయం జరిగిన సంగతినంతా చెప్పివేసింది. అంతటా దేవుడు ప్రజాపతి ఇంటికి వెళ్ళినాడు. ప్రజాపతి అల్లుడైన సూర్యదేవుని అనేక విధాలుగా గౌరవించి ఆదరించినాడు. వెంటనే సూర్యుడు సంఖ్య ఎక్కడ ఉన్నదని విశ్వకర్మను అడిగినాడు. విశ్వకర్మ తన అల్లునితో, అయ్యా, నా కుమార్తె సంఖ్య ఇక్కడికి వచ్చి కొన్ని రోజులున్నది. నీ అనుమతిపై వచ్చిందని నేను తలచాను. కొంతకాలం గడిచిన తర్వాత నేను ఆమెను నీ దగ్గరకే పంపాను అని విషయమంతా వివరించి చెప్పినాడు. సూర్యదేవుడు తన సంజ్ఞాదేవి బడచా రూపంలో ఉండట తెలుసుకొని విశ్వకర్మతో ఇట్లు పలికినాడు. అయ్యా, నా తేజస్సు చూసేవారికి సహింపరానిది కాబట్టి నా తేజస్సును తగ్గించము అని పలికినాడు. అందుకు విశ్వకర్మ అంగీకరించినాడు. దేవతలు కూడా అందుకు అంగీకరించి అతన్ని ప్రార్థించినారు. విశ్వకర్మ సూర్యుని బట్టి శాఖద్వీపమందు 1 సంవత్సరం పాటు సానబెట్టిన పొడి చేత శివునికి త్రిశూలం అనే ఆయుధం నిర్మించాడు. మరియు విష్ణుదేవునికి చక్రం చేసినాడు. వసువులకు శంఖములు, దీక్షాయుధాలు, అగ్నిదేవునికి శక్తి అనే ఆయుధం, కుబేరునికి పల్లకి, తదితర దేవతలకు ఇతర ఆయుధ సామాగ్రి తయారు చేసి వారందరికీ ఇచ్చివేసినాడు. సూర్యుడు ఇక మిగిలిన తేజస్సుతో సౌమ్యరూపుడు కాగానే గుర్రంగా ఉన్నాడు. బడబా రూపంలో ఉన్న సంజ్ఞాదేవిని సమీపించినాడు. వెళ్ళి ఆమె ముఖమును వాసన చూసినాడు.
అంతటా వెంటనే వారికి అశ్విని దేవతలు అవతరించరి. తర్వాత సూర్యదేవుని యొక్క వీర్యం కింద పడిపోవటం వల్ల రేవతుడు అనువాడు పుట్టినాడు. రేవతుడు ఆయుధాలు ధరించి ఎదుట నిలిచినాడు. అప్పుడు సూర్యుడు తన నిజరూపం పొందినాడు. సంజ్ఞాదేవి కూడా తన నిజభర్తను చూచి ఆమె కూడా బడబా రూపం వదిలివేసి తన సహజ రూపం పొందింది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిరి. కొంతకాలానికి తన మొదటి కుమారునికి వైవస్వతుడని పేరు పెట్టినాడు. యముని చూసి ధర్మరూపిణిగా తలచి దక్షిణ దిక్కుకు అధికారిగా నియమించినాడు. యమున అనే కుమార్తెను కాళిందీ నది అనే పేరుతో ప్రవహించమని చెప్పినాడు. అశ్విని దేవతలను దేవతలకు వైద్యులుగా నియమించినాడు. రేవతుడు అను వాణ్ణి గుహ్యకులకు ప్రభువుగా నియమించినాడు. ఛాయాదేవి కుమారుడైన సావర్ణిని రాగల మన్వంతరమునకు అధికారిగా నియమించినాడు. రెండవ కుమారుడైన శనైశ్వరుని గ్రహములకు మధ్యభాగాన ఉండినట్లు స్థానం కల్పించినాడు. తపతి అనే కన్య సంభరణుడు అను పేరు గల రాజును పెండ్లి చేసుకున్నది. ఈ వైవస్వత మన్వంతరమందు ఆదిత్యుడు, వసువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వులు, మరుతులు, భృగువులు, అంగిరసులు అను 8 గణముల వారు దేవతలైనారు. వారిలో ఆదిత్యుడు, వసువులు, రుద్రులు కశ్యప ప్రజాపతి సంతానం. సాధ్యులు, మరుతులు, విశ్వులు, ధర్మపుత్రులు, భృగువులు, భృగు కుమారులు, అంగిరస్యులు, అంగిరసుని కుమారులు. ఓజస్వి అనే విఖ్యాత పురుషుడు ఇంద్రుడుగా ఉండగలడు. అత్రి, వశిష్ఠ, గౌతమ, కశ్యప, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్నులు 7 మహర్షులు. ఇక్ష్వాకు, నాభాగ, ధృష్ట, శయ్యాతి, కరుష, వృషధ్రువ, సుమంతులనేవారు మనవకు కుమారులై రాజ్య పరిపాలన గావింతురు అని మార్కండేయ మహాముని క్రోష్టునికి తెలియజెప్పినారు. ఓం శాంతి శాంతి శాంతి.